హాయ్ అండి. నేను మీ రాధిక. మేము జనవరి 19న తిరుపతికి వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా అక్క, మా బావగారు కలిసి నస్పూర్ టు కొల్లాం ట్రైన్ టికెట్స్ తీసుకున్నాము. రేణిగుంట వరకే ఆ ట్రైన్. మిగతా ట్రైన్ టికెట్స్ దొరకపోవటం వలన మేము అట్లా చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ట్రైన్ మేము గుడివాడలో 5:30కే ఎక్కాము. సుమారుగా మేము నైట్ 1:30 కల్లా అక్కడ రేణిగుంట దగ్గర దిగేసాము. అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకుని అలిపిరి వరకు వెళ్ళామండి. అలిపిరి దగ్గర పైకి ఇంకా 3 o'clock వరకు అవంది అలౌ చేయరంట. సో మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. చెక్కింగ్ అన్నీ అయిన తర్వాత సుప్రభాత సేవ స్టార్ట్ అయిన తర్వాత 3కి కొండపైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి మేము ఇక్కడ వెంకటాద్రి నిలయంలో బస్ చేసాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్, మా బావగారు తలనీలాలని అవి ఇచ్చి, ఈ వెంకటాద్రి నిలయంలోనే అవి తలనీలాలు ఇవ్వటానికి కూడా ఉందండి. అక్కడ ఇచ్చేసి మేము స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయ్యేసి లగేజ్ అంతా లాకర్లో పెట్టేసుకుని మేము దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఈ బిల్డింగు న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అంటండి. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది ఇక్కడ బిల్డింగు. ఇక్కడ నుంచి మేము జీప్ మాట్లాడుకుని అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము దర్శనం చేసుకోవడానికి సుమారు నైట్ 10 అట్లా అయిందండి. అప్పుడు మా ఫోన్స్ అన్ని లాకర్లో ఉండడం వల్ల నేను విడిగా వేరే ఏమీ వీడియోస్ తీసుకోలేకపోయాను. ఒక స్వామివారి గుడి ఎదురుగా మాత్రం తీయగలిగాను. వీళ్ళు లడ్డూలు అవి లడ్డూ ప్రసాదం అవి తీసుకొచ్చేసరికి మేము ఈ కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నామండి. మేము ఇవన్నీ రెడీ చేసుకుని వెళ్ళేసరికి రూమ్కి నైట్ 12 o'clock అయిపోయింది. రూమ్కి వెళ్ళేసరికి అసలు గుడి ప్రాంగణం అది ఎంత బాగుందనండి. లైట్ వెలుతురులో నైట్ జనాలు అది కూడా లేరేమో. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలోనే స్వామివారి గుడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గుడి. ఇక్కడ 5 రూపీస్ టికెట్ ఉంటుంది, తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటుండే పూజారి గారు తీయకూడదమ్మా అని చెప్పేసి ఆపిచ్చారు. కొంచెం వరకే తీశాను. ఈ పక్కనే హదీరామ్ బావాజీ గారిది సమాధి ఉందండి, జీవ సమాధి ఉంది. ఇక్కడ హదీరామ్ బావాజీ గారు ఎవరంటే వెంకటేశ్వర స్వామి వారు పాచికలు ఆడేవాళ్ళండి హదీరామ్ బావాజీతో. ఇక్కడి నుంచి మేము ఆకాశగంగా చూడటానికి వెళ్ళామండి. ట్రావెలింగ్లో ఉన్నాము. మేము అన్ని ప్లేస్లు 6 ప్లేసెస్ చెప్పారు. 6 ప్లేసెస్ కలిపి చూపించడానికి ఒక జీప్ మాట్లాడేసుకున్నాము. అంతా మొత్తం తిప్పేలాగా 3 to 4 hours టైం పడుతుందన్నారు. అట్లాగే మాట్లాడుకున్నాము. ఇదే అండి ఆకాశగంగా ప్లేసు. ఇక్కడ నుంచి సుమారు 100 మెట్ల వరకు కిందకి దిగాల్సి వచ్చింది. దిగేటప్పుడు ఈజీగానే ఉందండి, కొంచెం ఎక్కడం కష్టంగా అనిపించింది. ఈ సరౌండింగ్స్ అంతా ఫారెస్ట్ కదా, ఎంత బాగుందో అసలు విడిగా చూస్తే. శేషాచలం ఫారెస్ట్. మా అక్క అన్నమాట మెట్లు దిగుతుంది అక్కడ. ఇది ఆకాశగంగా శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన్ని ధరించిందని చెప్తుంటారంట. ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారి అభిషేకానికి 3 రాగి పాత్రలతో ఆకాశగంగా తీర్థాన్ని తీసుకెళ్ళి తిరుమల వంశస్థులు, నంబి వంశస్థులు అని ఉంటారంటండి. వాళ్ళు తీసుకెళ్ళి శ్రీవారికి తీసుకెళ్తే అభిషేకం చేస్తారంటండి ఈ వాటర్తోని. ఇక్కడ మేము తల మీద నీళ్ళు చల్లుకుని కొంచెం కాళ్ళు అవి కడుక్కున్నాము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి వాటర్ ఇక్కడ. ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది.
అక్కడి నుంచి పాప వినాశనంకి వెళ్ళామండి. ఆ రోజు జనాలు తక్కువగానే ఉన్నారు. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కదా, తక్కువగానే ఉన్నారు. మేము ఆల్రెడీ స్నానాలు చేసాం కాబట్టి వాటర్ని కొంచెం కొంచెం తల మీద చల్లుకున్నాము, అంతవరకేనండి. కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము ఇక్కడ. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి, ఫ్లో. ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఆకాశగంగా చూసుకున్న తర్వాత ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి ఇయర్ రింగ్స్ అవి చూసాము. చాలా చాలా బాగున్నాయండి. మేము కొన్ని తీసుకున్నాము, నేను మా అక్క. ఇది పాప వినాశనం డ్యామ్ అంటండి. ఇది ఇక్కడ అలౌ చేయట్లేదు, గేట్లు వేసేసి ఉన్నాయి డ్యామ్ పైన. ఊరినే చూడటానికి అని చెప్పేసి ఆగాము మేము ఇక్కడ. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము పాప వినాశనం వెళ్ళటానికి. ఈ వాటర్ అంతా వర్షం నీరు అంటండి. ఇలా స్టోర్ చేసి పెడతారంట. కొండపైన అవసరాలకి వాడటం కోసం దీన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ అంతా యూజ్ చేస్తారంట. అక్కడ క్యాబ్ డ్రైవర్ మాకు చెప్తున్నాడు అనమాట అవన్నీ. ఇక్కడ మేము శిలాతోరణం, చక్రతీర్థము కలిపి ఒకే చోట ఉంటాయి. మేము అక్కడికి వచ్చామండి ఇప్పుడు. ఇక్కడంతా పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్ అనమాట. చాలా నీట్గా ఉంది. ఎన్నో రకాల మొక్కలు కూడా ఉన్నాయి. చాలా నీట్గా ఉందండి ఇదంతా కూడా. అసలు బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయండి, కేజీలో పెట్టేసి ఉంచారు. ఇదిగోండి చూసారా, ఇది పీకాక్. భలే అది ఆడుతూ ఉంది అక్కడ. పక్కన కూడా ఇంకా వేరే బర్డ్స్ ఉన్నాయండి, హెన్స్ అవి ఉన్నాయి. ఇంకా బర్డ్స్ ఇంకో పక్కన కేజీలో వచ్చేసి డవ్స్ అవి ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి అందరూ చూస్తున్నారు అన్నమాట. మేము కూడా ఉరికినే వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. డవ్స్ అండి ఇవి. ఇక్కడ పైన చూడండి వైట్ది ఉంది ఒకటి. ఇది చక్రతీర్థం అండి. ఇక్కడ చాలా కిందకి దిగాలి. మేమైతే వెళ్ళలేదు కానీ ఇక్కడ వరకు దిగి కొంతసేపు నుంచి చూసాము. ఇంకా అలా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఆ పార్క్లోకి వచ్చాము. వేటూరు చక్రతీర్థం అని ఉంది కదా, నేను వచ్చేటప్పుడు తీసాను చక్రతీర్థం. అది మళ్ళీ పార్క్ చూడటానికనే వచ్చాము ఇక్కడికి. ఇది శిలాతోరణం అండి. ఇక్కడ దశావతారాలు ఉన్నాయండి. ఇది మత్స్యావతారం, కూర్మ అవతారం అవన్నీ. అది విగ్రహాల రూపంగా చెక్కేసి ఉంచారు, అట్లే త్వరగా తెలుస్తుందనే ఉద్దేశంతో. వరాహ అవతారం, ఇవన్నీ దశావతారాలు ఉంటాయి కదండి, అవన్నీ చేసి ఉంచారు. మళ్ళీ కళ్ళకి కట్టేలాగా ఉన్నాయండి అవన్నీ కూడా విగ్రహాలు. ఇదంతా పార్క్. దీనికి అన్నీ కూడా అన్ని రకాల విగ్రహాలు, లక్ష్మీదేవి, భూదేవి, అట్లా అన్ని రకాల విగ్రహాలని పెట్టించారండి. ఇదంతా పార్క్ అంతా కూడా. ఇదంతా కొండ ప్రాంతంలాగా ఉంది కానీ ఆ ఏరియా అంతా కూడా బాగుందండి. అట్మాస్ఫియర్ అది కూడా అన్ని మొక్కలు, కూలింగ్గా కూడా ఉంది.
మేమంతా చుట్టూ చూసి బాగా ఎంజాయ్ చేసామండి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా. లక్ష్మీదేవి, శ్రీ లక్ష్మీదేవి అని ఉంది. శ్రీ గాయత్రీదేవి అమ్మవార్ల ప్రతిమలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. భూదేవి, ఇవన్నీ బాగున్నాయి కదా అని వీడియో తీశానండి నేను. పార్కు లాగా ఉంది చుట్టూ అంతా కూడా. చిన్నపిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు అక్కడ. ఇవన్నీ చూసుకొని మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చాలా రష్గా ఉంది. అసలు క్యూ లైన్లో మెట్ల మీద బాగా పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. ఎలాగోలాగా తోసుకుంటూ అలాగే వెళ్ళాము. కొంచెం వీడియో మాత్రం చేశానండి. అక్కడ జనాలు బాగా వెయిట్ చేస్తుండడం వలన వీడియోలు అవి తీసుకోవడం కుదరలేదు. జస్ట్ శ్రీవారి పాదాలని కొంచెంగా తీసాను నేను. ఇక్కడ దండం పెట్టుకుంటుంది మా అక్క, మా బావగారు. ఈ ట్రిప్పు ఈ శ్రీవారి పాదాలతో అక్కడ వరకు అయిపోయిందండి. ఇంకా మేము రిటర్న్ అయ్యాము. లగేజ్ తీసుకొని కిందకు వచ్చేసామండి. ఇక్కడ దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అక్కడ కారు అతను ఆపారండి అది చూడమని. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కొండ దిగుతున్నప్పుడు. అక్కడండి ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.